మహా అవతార్ నరసింహ. మరి నరసింహ స్వామి స్టోరీ ఇదైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. అది మన జనరేషన్ వాళ్ళకు, మరి ఈ జనరేషన్ వాళ్ళకు అసలు ఇది ఏంటో కూడా అయితే తెలియదు. మరి నాకైతే ఇదైతే చాలా సార్లు చూసినట్టు అయితే గుర్తుంది. నేను చిన్న ఉన్నప్పుడు మాత్రం అయితే డివిడి ప్లేయర్ లో సిడీస్ అయితే ఉంటుండే, తెలుసు కదా అందరికి, క్యాసెట్స్ అంటే తెలుసు అనుకుంటా. అప్పుడు మరి నేను చాలా సార్లు ప్లే చేసుకుంటూ చూసేవాడిని ఈ మూవీ. అండ్ మీలో నరసింహస్వామి స్టోరీ అప్పట్లో ఎవరైనా చూసేవారా లేదు, అండ్ డివిడి ప్లేయర్ లో సిడీస్ లో ఎవరైనా చూసేవారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఇప్పుడు యానిమేషన్ లో కూడా అయితే వచ్చేసింది మన అందరి కోసం. అండ్ ఈ రోజే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ఈ రోజు ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, అండ్ ఎంతమందికి ఆ రోజులు గుర్తొచ్చాయో లేదో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలంటే అసలు అయితే మర్చిపోకండి. అండ్ దీని గురించి చెప్పాలంటే అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మరి తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి అయితే చెప్తున్నాను. మరి అతి భయంకరమైన రాక్షసునికి పుట్టిన కుమారుడు దేవుడైన విష్ణుదేవుని కొలుస్తూ ఉంటాడు. మరి నువ్వు దేవుని ఎందుకు కొలుస్తున్నావు అని చెప్పేసి తన కొడుకునే తన అయితే చంపాలని చూస్తాడు. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా తనైతే దేవుణ్ణి కొల్చడం అయితే ఆపడు. తను కూడా అయితే అసలు చావడు. మరి అసలు తను ఎందుకు చావడు, తను దేవుని ఎలా కొలుస్తున్నాడు, ఎందుకు కొలుస్తున్నాడు, మరి అసలు నరసింహస్వామి ఎందుకు వచ్చాడని చెప్పేసి ఈ జనరేషన్ తెలియని వాళ్ళకు తెలియాలంటే డెఫినెట్ గా దీన్ని అయితే మీరైతే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మీకైతే నేనైతే డెఫినెట్ గా చెప్తున్నాను, మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ మూవీ 2D లో అండ్ 3D లో మన తెలుగులో కూడా అయితే అవైలబుల్ గా అయితే ఉంది. మీకు దగ్గర ఉన్న థియేటర్స్ లో మీకు అయితే ఎక్కడైనా ఉంటే డెఫినెట్ గా అయితే వెళ్ళి హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే చేసేయండి. అండ్ దగ్గరలో మంచి థియేటర్ ఉంటే మంచి 3D ఎక్స్పీరియన్స్ ని ఇవ్వగలుగుతుందని అనుకుంటే డెఫినెట్ గా అయితే 3D లో అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. 3D లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ఉంటాయి డెఫినెట్ గా. అండ్ యానిమేషన్ మాత్రం నిజంగా అసలు అయితే అదిరిపోయింది. CGI వర్క్ కానివ్వండి, ఆ గ్రాఫిక్స్ కానివ్వండి, ఎక్కడ అంత బొమ్మల్లా అయితే మీకు అయితే అంత సింపుల్ గా అయితే అనిపించదు. చాలా రియలిస్టిక్ గా అయితే అనిపిస్తాయి ప్రతి ఒక్కటి. గ్రాఫిక్స్ అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది, చాలా రియలిస్టిక్ గా అయితే అనిపిస్తుంది ప్రతి ఒక్కటి. అండ్ నరసింహస్వామి వచ్చిన తర్వాత గూస్ బంప్స్ రావడం అయితే మీకైతే థియేటర్ లో డెఫినెట్ గా అయితే కన్ఫర్మ్. అండ్ అది కూడా అయితే చాలా రియలిస్టిక్ గా అయితే అనిపిస్తుంది. అండ్ గూస్ బంప్స్ తో మీకైతే వేరే లెవెల్ ఫీల్ కలుగుతుంది ఖచ్చితంగా. మరి నేను చిన్నప్పుడు చూస్తేనే వేరే లెవెల్ ఫీల్ కలిగేది. మరి ఇప్పుడు మన జనరేషన్ కి తగ్గట్టు యానిమేషన్ లో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టారో నాకైతే తెలియదు, కానీ నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరి నరసింహస్వామి వచ్చినప్పుడు. అండ్ కొన్ని సీన్స్ లో మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మామూలు ఎలివేషన్ ఇవ్వదు సీన్స్ ని అయితే. అందులో పడ్డ సీన్స్ కు మాత్రం మామూలు ఎలివేషన్స్ అనిపోయి నిజంగా వేరే లెవెల్ ఫీల్ కలుగుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఈ మూవీని థియేటర్ లో చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి అనుకునే వాళ్ళు మీరైతే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా హ్యాపీగా థియేటర్ కి అయితే వెళ్ళిపోయి అయితే చూడండి. మరి చిన్నప్పుడు చూసి ఇప్పుడు చూస్తున్నప్పుడు ఏ లెవెల్లో మీకైతే ఫీల్ కలిగిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళైతే చూడండి. మరి పిల్లలకైతే ఇలాంటి స్టోరీస్ అయితే చూపించాలి. ఎందుకంటే పిల్లలు కూడా ఇప్పుడైతే మైథాలజీ కానివ్వండి, లేదంటే మన దేవుళ్ళ కథలు వాళ్ళకి కూడా అయితే తెలియాలి. కాబట్టి డెఫినెట్ గా అయితే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళండి. వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. 3D లో అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఈ పాటికి మూవీ ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి కూడా అస్సలంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలంటే అసలు అయితే మర్చిపోకండి.